ప్రభు అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసము పరిశుద్ధ ఆత్మ యొక్క ఆదరణ మనందరికి తోడే నడిపించును గాక. చిన్న పాట పాడుకుందాం. వ్యాధి బాధల నుండి నిన్ను గాచన్, ఇంతవరకు ప్రేమతో బ్రోచన్, నీ సమయము దేవుని పనికే అర్పించి స్తుతించుము ప్రియుడా. స్తుతి గీతముల్ పాడేదము, ప్రభు సేవకై నిలచెదము, సమర్పింతుము సర్వము యేసునకే, ప్రాణమేతుము ప్రభు కొరకే. పూర్తి వీడియో కింద కామెంట్లో చూడండి. స్తుతి, ఆరాధన, స్తోత్రము, వీటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. స్తుతి అనగా ప్రభు చేసినటువంటి మేలులను తలుచుకుని చేసేది స్తుతి. స్తోత్రం అనగా దేవదూతలు ఆయన సన్నిధిలో స్తోత్ర గానాలతో మహిమపరిచేదాన్ని స్తోత్రం అంటారు. అలాగనే ఆరాధన అనగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గుణగణాలని వర్ణించడాన్నే ఆరాధన అంటారు. ఇలాగ మనము స్తుతి స్తోత్ర ఆరాధనతో ఎల్లప్పుడూ దేవుని మహిమపరచాలి. దావీదు దినమునకు 7 మార్లు దేవుని స్తుతించాడు. అలాగనే దానియేలు దినమునకు 3 సార్లు దేవుని ప్రార్థించాడు. దేవదూతలు నిత్యము దేవుని స్తోత్రాలు చేస్తూ ఉన్నారు గాన ప్రతిగానాలతో. మరి నువ్వేం చేస్తున్నావు? నిజంగా అలా స్తుతిస్తే, అలా స్తోత్రాలు చెల్లిస్తే, అలా ఆరాధన చేస్తే నువ్వు నిజమైన క్రైస్తవుడు, లేదంటే కేవలము నామకార్థమైన క్రైస్తవుడివే. దేవుడు ఈ వాక్యమైన మేమందరినీ ఆశీర్వించి గాస్పల్ టీమ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.